ఛాలెంజ్ పిలిచారు, వచ్చి నిరూపించండి అని. అంతే. అప్పుడేం చేయాలో మాకు తెలుసు. ఆ పెద్ద బ్రూస్లీ మరి చూస్తావా? అయ్య బాబాయ్ మాతలే, నీ మగతనం వీడికి ఏం చూపించక్కర్లేదు. వాళ్ళ అఫీషియల్ పేజ్ లో డ్రామాలు ఆడుతున్నారు, రాకుండా పారిపోయామంట. ఊదు మొహం వేసుకొని తాగి 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 బందర మొహంది. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఎవరు ఆపొద్దు. వదలండి వదలండి. ఎవరు పట్టుకున్నారు? ఆడంగి లేదవలు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఆడంగి లేదవలు. నీ కోట లాగించేసింది. అయ్యి బాబాయ్, ఇది కూడా తాగుద్దని తెలిస్తే ఆపుకోనివ్వండి కదా. సర్లేరా. దమ్ముందన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. దమ్ముందన్నోడు రమ్మను. నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? నన్నోడు రమ్మను, ప్రూవ్ చేస్తాము. ఓబరకాయ మొహం వేసుకొని నువ్వు ఆడ మనిషిలా ఏ రోజున మాట్లాడినావా? కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఒక ఆడ మనిషి ఎలా అనుకోగా ఉండాలో, నెమ్మదిగా ఉండాలో, ఎంత స్థిరత్వంగా ఉండాలో, ఎంత నిశ్చలతనంతో ఉండాలో అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. కాసేపు ఊపిరి బిగబట్టు, పోతాయి ఎక్కిళ్ళా ప్రాణాలు, దరిద్రం వదిలిపోద్ది. ఆర్సీ బుక్ లేకపోతే స్టేషన్ కి రావాల్సి ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. పెద్దారెడ్డి గారి మేనల్. పెద్దారెడ్డి వాడేవాడు? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారా మీరు? తెలీదు, పద ముందు స్టేషన్ కి. చైతి చైతి ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి సార్ బాలసుబ్రహ్మణ్యాన్ని. కానీ నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. తర్వాత ఏమైంది? ఏమవుతుందో నాకు తెలుసు సార్. ఇప్పుడే తీసుకెళ్తున్నారు. లాగపకండి. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? ఇప్పుడు 9, 10, 15 అయింది. ఎండ కాస్తా ఉందయ్యా, నువ్వు రా తొందరగా. నువ్వు ఇంటి మీద పడుకుంటేట. అంటే అది 9:30 వరకు ఇంట్లో పడుకున్నావు. తర్వాత బయట వచ్చి రోడ్డు మీద పడుకున్నావు. ఎదవా ఎందుకు పనికిరాడు. పొట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నా. హ్యాపీగా దుండేసుకుని కింద పడుకున్నాడు. ఆ కింద చూడు దుప్పటి వేసుకున్నాడు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మందిని పెట్టుకొని ఉంటాడేమో. అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జా, డబ్బులు ఇచ్చేసి వచ్చా. సవాల్ ఇచ్చిన ఒక్కడే ఉన్నాడా? ఒక్కడే ఉంటే అందరిని పంపించే. ఏంది ఇది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏదో వాళ్ళ దగ్గర మనిషి చెప్పాడంటన్నా. కమ్ములు పత్ర బాబు చెప్పకో. పొరపాటు పుసుక నోటి జారం రా బాబు, తప్పైపోయింది. ఏం చేయమంటావు? ఏదో నోడుదోలా, ఇదన్నీ లేదు. వాళ్ళు తప్పలేం చేయలేదు. నోడుదోలా ఏం చేయమంటావు? జరిగిపోయింది. దానికోసం కవరింగ్ కోసం ఇవన్నీ. ఆ రోజు లడ్డులో దొరికిపోయాడు, ఈ రోజు గోశాలలో దొరికిపోయాడు. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఇంక ఎన్నిసార్లు నువ్వు సిగ్గుదించుకొని దొరికిపోతావు? వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఇంకో అర్థం తెచ్చుకున్నా, నువ్వు ఇంత ప్రేమనే నీకు ఆవుల మీద, మరి మీ భాష ఎందుకయ్యా? జగన్మోహన్ రెడ్డి లండన్ కు పోయి వ్యాగ్యూ బీఫ్ అని, జపనీస్ బీఫ్ అని, ఆ బీఫ్ అని, ఈ బీఫ్ అని తింటాడే. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన